గారికి కానీ మిగిలిన నలుగురికి కానీ దుర్యోధనుడి మీద కానీ ధృతరాష్ట్రుడి మీద కానీ మనసులో తీవ్రమైన అమర్షం ఉంటే వీళ్ళు పరమ దుర్మార్గులు, వీళ్ళు మనని మట్టు పెట్టడానికి ప్రయత్నించారు, ఇవాళ మనం ఇంత ఉన్నతి పొందుతున్నాం, వీళ్ళని అంత గౌరవంగా పిలవవలసిన అవసరం ఏం లేదు, ఎవరి ద్వారానో కబురు చేయొచ్చు, లేకపోతే రాజసూయ మహాయాగం జరుగుతోంది ధర్మరాజు రమ్మంటున్నాడని చెప్తే సరిపోతుంది. ఇవాళ మన సాట దుర్యోధనుడు అని ఆలోచించవచ్చు. కానీ ధర్మరాజు గారు ఎంత గౌరవాన్ని ఇచ్చాడంటే స్వయంగా నకులుణ్ణి పిలిచి తన సోదరుల్లో ఒకణ్ణి, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి దగ్గరుండి భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని, ధృతరాష్ట్రుడిని, సోదరుడైన దుర్యోధనుణ్ణి, మిగిలిన వారిని అందరినీ పేరు పేరున నేను పిలిచానని చెప్పి దగ్గరుండి యాగానికి తీసుకురా. ఎంత గౌరవం! యువతలు ఇక్కడ పనులుండవండి, అయినా కూడా నువ్వు వెళ్ళి దగ్గరుండి వాళ్ళని తీసుకురమ్మని నకులుండి పంపించాడు. వాళ్ళు వచ్చారు. ధర్మరాజు గారు ఆహ్వానించినప్పుడు పెద్దల పట్ల ఏ మర్యాద ఇవ్వాలో ఆ మర్యాద ఇచ్చాడు తప్ప ఆయన ఏ విధమైనటువంటి చిన్న చూపు చూడలేదు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మయసభలో దుర్యోధనుడు అవో చిన్న మడుగులో పడినప్పుడు ధర్మరాజు నవ్వుతాడా? ఇటువంటి ధర్మరాజు తన భర్తల 5గురిని లక్క ఇంట్లో పెట్టినవాడు, కాల్చాలనుకున్నవాడు, భిక్షాటనకి కారణమైనవాడు, చెట్టు కింద ఉండడానికి కారణమైనవాడు దుర్యోధనుడే అని తెలిసిన ద్రౌపదీదేవి, ఆవిడికి తెలియదా పాండవుల గతం? తెలుసుగా. స్వయంవరానికి వచ్చినప్పుడు ఏ వేషాల్లో ఉన్నారో తెలుసుగా. అన్ని తెలిసున్న ద్రౌపదీదేవి ఎప్పుడైనా భారతంలో ఎక్కడైనా దుర్యోధనుణ్ణి కానీ ధృతరాష్ట్రుణ్ణి కానీ దుర్యోధన సంబంధీకుల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడినట్టుగా సాక్ష్యం ఉన్నదా? లేదు. అసలు ద్రౌపదీదేవి అలాంటప్పుడు అక్కడికి వచ్చి నవ్వుతుంది అని చెప్పి ఆవిడ శీల వైభవాన్ని ఎలా చెప్పగలరు? నన్నయ్య గారు ఆంధ్రీకరించినప్పుడు రాశారు కదండి అంటారేమో. నన్నయ్య గారు మహానుభావుడు, రుచిరార్థ సూక్తి, ఆయన యొక్క రచనా వైభవం గురించి వ్యాఖ్యానం చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడని నేను కాను. కానీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిచి భారతాన్ని ఆంధ్రీకరించు అన్నాడని అనుకోవడానికి వీలు లేదు. యథాతథంగా వ్యాసభారతాన్ని నువ్వు తెలుగులో వ్రాయి అని అన్నట్టుగా చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనువున రచయింపు మధిక ధీయుక్తి మెయిన్ అని చెప్పాడు రాజరాజ నరేంద్రుడు. తెనుగున రచయింపుము, నువ్వు రచన చెయ్యి అన్నాడు. ఇటువంటి శీల వైభవం ఉన్న ధర్మరాజు దుర్యోధనుడు మడుగులో పడితే పకపక పకపక హేళనతో నవ్వేటటువంటి అల్పస్వభావం ఉన్నవాడని చెప్పడం సాధ్యం అవుతుందా? ద్రౌపదీదేవి అక్కడ ఉన్నది అలా నవ్వుతుంది అని ఊహించగలమా అసలు? ఎందుకని అంటే ఆమె అంతఃపురకాంత. పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడు మయసభ చూడడానికి వెడితే ఆవిడ ఎందుకు ఉంటుంది అక్కడ? అసలు ఆవిడికి ఏం పని? ఆవిడ ఎందుకు నవ్వుతుంది? అదే పని ఆవిడికి. అది ఎలా పొసగుతుంది అసలు? ఆవిడ ఉంది అని చెప్పడానికి ఏమిటి ఆధారం అంటే, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి శకునికి చెప్పాడు. దుర్యోధనుడు చెప్పినవన్నీ నిజమందాం అనుకున్నారు అనుకోండి. దుర్యోధనుడు శకునితో చెప్పినప్పుడు తాను మడుగులో పడిపోయినప్పుడు నవ్విన వాళ్ళ పేర్లు ఒకటి చెప్పాడు, ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు ఒకటి చెప్పాడు. 3 చోట్ల 3 రకాలుగా చెప్పాడు దుర్యోధనుడు. అంటే అసలు నిజానికి ద్రౌపదీదేవి ఆ సమయంలో ఉండి నవ్విందనడానికి ఆధారం లేదు. ఆమె శీల వైభవం దృష్ట్యా చూసినప్పుడు అసలు ద్రౌపదీదేవి అలా ఉండి నవ్వే అవకాశమే లేదు. ధర్మరాజు గారికి ఎక్కడైనా అమర్షభావం ఉంది అంటే వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించలేడు. ఆయన కపటంతో కూడుకున్నవాడు కాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ప్రవర్తించడం ధర్మరాజుకి చేతనైన విషయం కాదు. అందుచేతనే వచ్చిన వాళ్ళని వెంటనే ఆహ్వానం చేసి రాజసూయ మహాయాగంలో ఒక మాట అన్నాడు, మీ అనుగ్రహంబున చేయంగగడగితి ఈ మహద్ధరంబు నిమ్మితోడ దీనిని అందరూ అనూనంబుగా పూని పెంపుమరసి నిర్వహింపవలయు. నేను చేస్తున్నాను రాజసూయ మహాయాగం, మీ అందరు వచ్చారు అనలేదు ధర్మరాజు. ఆయన అన్నది మీ అనుగ్రహంబున చేయంగగడగితే, మీ అందరి అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను ఈ మహాయాగాన్ని అన్నాడు. అంటే ఆయన ఎంత వినయంతో ఎంత ప్రేమతో ప్రవర్తించాడనడానికి ఇది ప్రబల దృష్టాంతం. అంత ప్రేమతో ప్రవర్తించాడు.
దీనిని అందరూ ననూనంబుగా బూని, నేను చేస్తున్నాను కాదు, మీరు నా అన్నదమ్ములు. ఆయన తాత భీష్ముడు, ద్రోణుడు నా గురువు, ధృతరాష్ట్రుడు నా పెదతండ్రి. ఇది మనందరి యాగం. మీ అందరూ కూడా చేయి చేయి కలిపి ఈ యాగాన్ని మనందరం కలిపి చేద్దాం అన్నాడు తప్ప నేను చేస్తున్నానని అనలేదు. అని మీరు నిర్వహించండి అన్నాడు. అలా కూర్చోండి అని వాళ్ళని దూరంగా పెట్టలేదు. అసలు నిజానికి ఆ యాగం నిర్వహించవలసి వచ్చినప్పుడు ఏవి ప్రధానమైన స్థానములో అక్కడ ఎవరిని నియమించాడు అంటే, యథార్థానికి యువతల వైపు ధృతరాష్ట్రుడి వైపు ఉన్న వాళ్ళందరికీ స్థానం ఇచ్చాడు. దానికి ప్రబలమైనటువంటి దృష్టాంతం ఏమిటి అంటే, బంగారము, వెండి, రత్నాలు ఈ 3 దానం చేసేటప్పుడు, అలాగే దక్షిణగా తాంబూలంలో పెట్టవలసి వస్తే ఎవరెవరి స్థాయిని బట్టి ఎవరెవరికి ఏవి ఇవ్వచ్చో నిర్ణయించేటటువంటి అధికారం కృపాచార్యుడికి ఇచ్చాడు. ఆయన ఎక్కడ పక్షపాతంతో ప్రవర్తించాడు? ఆయనకి ఎవరి మీద అమర్షం ఉందని చెప్పడం సాధ్యం అవుతుంది? అలాగే కార్యాకార్యములు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అది నిర్ణయించే అధికారం భీష్మ ద్రోణులకు ఇచ్చాడు. అసలు యాగం దాని మీద కదండి ఆధారపడింది. భీష్మద్రోణులు దుర్యోధనుణ్ణి సమర్థిస్తారు, వాళ్ళకెందుకు ఇవ్వాలి అనుకుంటే ఎందుకు ఇస్తాడు ఈ స్థానాలు? అలాగే సకల పదార్థ వినియోగం, మహాయాగం కోసం తెచ్చినటువంటి సమస్త సంభారములను ఎక్కడ ఎంత ఎలా వినియోగించాలన్నా దాని అధికారం అంతా విదురుడికి కట్టబెట్టాడు. ఎవరు విదురుడు? నిజానికి ధృతరాష్ట్రుడికి మంత్రి, పదవిరీత్యా చూస్తే. బంధుత్వం పక్కన పెట్టండి, ఆయన గొప్పతనం పక్కన పెట్టండి. ఇంకొక కళ్ళజోడుతో చూడాలనుకుంటే ధర్మరాజు గారు అలా కూడా చూడవచ్చు. అలా చూడలేదుగా ఆయన. విదురుడికి ఇచ్చాడు. కానుకలు గ్రహించడం ఇది అన్నిటికన్నా పెద్ద పదవి. దానికి అత్యంత జాగరూకత కలిగిన వాడు, నమ్మకస్తుడు, ప్రేమపాత్రుడు, దగ్గరవాడు కావాలి. కానీ అది ఆయన ఎవరికి ఇచ్చాడంటే దుర్యోధనుడికి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఆ కానుకలు గ్రహించన్నాడు. వాడు ఏం చెప్పుకున్నాడో తెలుసా ధృతరాష్ట్రుడితో? పుచ్చుకుని పుచ్చుకుని నా చేతులు తిమ్మిరిక్కిపోయి, వజ్రాలు, రత్నాలు. కాసేపు చేతులకు విశ్రాంతి కోసం నేను ఇలా నిలబడితే బారులు పెరిగిపోయాయి. నా కర్మ అవి చూసి ఇంకా బతికున్నానన్నాడు. వాడికి ఆ బుద్ధి ఉంటే ఈయనేం చేస్తాడు? వ్యాసభారతంలోంచి చెప్తున్నాను. ఆ బుద్ధి దుర్యోధనుడిది, ధర్మరాజు గారిది కాదు. ఆయన అంత ప్రేమని పంచిపెట్టాడు. పాలు తాగి విషం చిమ్మితే ఆయన ఏం చేయగలడు? కాబట్టి అంత గొప్ప స్థానం ఇచ్చి అందరికీ ఆహారం పెట్టడంలో జాగ్రత్త వహించి ఆహారాన్ని వినిమయం చేసేటటువంటి కర్తవ్యం దుశ్శాసనుడికి ఇచ్చాడు. యజమాని గౌరవం నిలబడాలంటే ఆ వడ్డన ఎవరు చూస్తున్నాడో ఆయన మీద ఆధారపడుతుంది యజమాని గౌరవం. ఎంత నమ్మకం ఉంటే ఇస్తాడండి దుశ్శాసనుడికి ఆ పదవి? అంటే ఎంత ఆదరించాడు ధర్మరాజు, ఎంత ప్రేమ ప్రకటించాడు. ఇంత ప్రేమ ప్రకటించినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి యొక్క జుత్తు పట్టుకొని సభలోకి ఈడ్చి వలువలుడ్చిన దుర్మార్గుడి బుద్ధి తప్ప ధర్మరాజు తప్ప. పాలు తాగి విషం చిమ్మడం వాళ్ళ బుద్ధి. ఆయన ఏం చేస్తాడు? ఆయన ధర్మం ఎప్పుడూ ఆయనది. ఆయన అమర్షాన్ని ప్రకటించలేదు. యజమాని గౌరవం నిలబడాలంటే ఆ వడ్డన ఎవరు చూస్తున్నాడో ఆయన మీద ఆధారపడుతుంది యజమాని గౌరవం. ఎంత నమ్మకం ఉంటే ఇస్తాడండి దుశ్శాసనుడికి ఆ పదవి? అంటే ఎంత ఆదరించాడు ధర్మరాజు, ఎంత ప్రేమ ప్రకటించాడు. ఇంత ప్రేమ ప్రకటించినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి యొక్క జుత్తు పట్టుకొని సభలోకి ఈడ్చి వలువలుడ్చిన దుర్మార్గుడి బుద్ధి తప్ప ధర్మరాజు తప్ప. పాలు తాగి విషం చిమ్మడం వాళ్ళ బుద్ధి. ఆయన ఏం చేస్తాడు? ఆయన ధర్మం ఎప్పుడూ ఆయనది. ఆయన అమర్షాన్ని ప్రకటించలేదు. అర్ఘ్యప్రదానం చేయవలసి వచ్చింది. అర్ఘ్యము అంటే మనం కూడా పూజలో అర్ఘ్యం సమర్పయామి అంటాం. అర్ఘ్యం అంటే జీవోద్ధరణ చేయగలిగిన వాళ్ళు, ఉన్నతికి తీసుకెళ్ళగలిగిన మహాపురుషులకు పూజ చేయవలసి వస్తే అర్ఘ్యం ఇస్తారు. అలా అర్ఘ్యం ఇవ్వవలసి వస్తే కృష్ణ పరమాత్మ కన్నా అగ్రపూజకు అర్హుడెవరు అని శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేయడం కోసం, అర్ఘ్యం ఇవ్వడం కోసం ఆహ్వానించాడు ధర్మరాజు. నారద మహర్షి చెప్పాడు కదా అనేక విఘ్నములు వస్తాయని. ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి యాగంలో 1,00,000 మంది వేదం చదువుకున్నటువంటి ఉత్తమోత్తములైన వ్యక్తులు భోజనం చేస్తే ఒకసారి శంఖం ఊదాలి. అది ఆ శంఖం అలా వినపడుతూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది భోజనం చేసి ఉంటారు అసలు.
చాలు వద్దు అన్న మాటలు త్రేణుపులు తప్ప ఇంకొకటి వినపడలా. అంత అన్నదానం చేశాడు. ఇన్ని చేసి అగ్రపూజ కృష్ణ భగవానుడికి చేస్తుంటే ఆయనెవరు అగ్రపూజ పుచ్చుకోవడానికని శిశుపాలుడు లేచి అక్కరలేని మాటలన్నీ మాట్లాడాడు. శిశుపాలుడు అంత అధిక్షేపించి మాట్లాడితే చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు అతని జన్మరహస్యం చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ మేనత్తకిచ్చిన మాటని స్మరించి 100 తప్పులు పూర్తయిపోయాయి, ఇక్కడతో నేను శిశుపాలుడిని దినుమాడుతున్నానని సుదర్శనాన్ని ప్రయోగించి శిశుపాల వధ చేశారు. ఎంతో అందంగా జరగవలసినటువంటి యాగంలో కొద్దిగా మనసు బాధపడే సందర్భం ఏమిటి అంటే శిశుపాల వధ. ఎందుకని అంటే వాడు మరణించాడన్న దానితో పాటుగా కృష్ణ పరమాత్మని అతను అంత తక్కువ చేసి మాట్లాడడం అందరికీ మనక్లేశ కారణమైంది. భీష్ముడి వంటి మహానుభావుణ్ణి అధిక్షేపించడం, ధర్మరాజుని అధిక్షేపించడం, నోటికొచ్చినట్టు వదరాడు. దానికి అందరి మనసులు కష్టపడ్డాయి. చిట్ట చివరికి శిశుపాల వధ పూర్తయిపోయింది. రాజసూయం చాలా అద్భుతంగా జరిగిపోయింది. దాని తర్వాత మీరు బాగా గమనించవలసిన అంశం ఒకటి ఉంటుంది ఆ యజ్ఞంలో. యజ్ఞం బాగా జరిగిపోయింది, రాజసూయ మహాయాగం, అంతవరకే చెప్తాం. కానీ రాజసూయ మహాయాగం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు వెడుతున్నప్పుడు మీరు దగ్గరుండి సాగనంపండి అని చెప్పి ముఖ్యులైన వాళ్ళని కొంతమందిని దీనికోసమే నియమించాడు ధర్మరాజు గారు. అలా నియమించింది భీష్ముడు, ధృతరాష్ట్రుడు. వీళ్ళిద్దరినీ దగ్గరుండి రథమెక్కించి వీడ్కోలు పలికి వాళ్ళు వచ్చినందుకు కృతజ్ఞత చెప్పి పంపించమని భీముణ్ణి నియమించాడు. తన తర్వాతి వాడు భీమసేనుణ్ణి దానికే ఉంచాడు. అలాగే అర్జునుడు ద్రుపదుణ్ణి సాగనంపడానికి, మరి మామగారు కదా, పితృపంచకంలో ఒకడు కదా, మామగారికి ఒక గౌరవం ఉంటుంది కదా. అటువంటి మామగారు వచ్చి వెడుతున్నప్పుడు ఆ మామగారికి ఒక మర్యాద ఉండాలి. ఆ మామగారు ఎందుకు రాడు, ఎందుకు వెళ్ళాడు, ఎవరి కోసం వస్తాడు అనకూడదు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. అందుకని అర్జునుడిని పంపించాడు. సహజంగా ద్రుపదుడికి అర్జునుడు అంటే ఇష్టం. అందుకని అర్జునుడిని ద్రుపదుణ్ణి సాగనంపడానికి పంపించాడు. నకులుణ్ణి కర్ణుడు, శల్యుడు, సుబలుడు వాళ్ళ కుమారులు వెడుతున్నప్పుడు దగ్గరుండి రథాలెక్కించి వీడ్కోలు చెప్పమని నకులుణ్ణి నియమించాడు. కర్ణుడు నిజంగా ఎటువంటి వాడు? భారతంలో ప్రతి చోట వ్యతిరేకి పాండవులకు. అయినా ఆ కర్ణుడు, సైంధవుడు నిజానికి ఈ శల్యుడు కానీ వీళ్ళందరూ తరువాతి కాలంలో అపచారాలు చేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరూ వెడుతున్నప్పుడు మాత్రం నిజంగా ధర్మరాజు గారు అంత ప్రేమని ప్రకటించాడు తప్ప మనసులో ఎక్కడ ఎవరి మీద ఏ ఇతర భావనలు ఉంచుకోలేదు. నా ఇంటికి వచ్చిన అతిథులు, వాళ్ళకి నేను అంత మర్యాదనివ్వాలి అని తన సోదరుల్ని నియమించి నకులుడు సాగనంపేటట్టుగా ఆజ్ఞాపించాడు. సహదేవుడు అందరికన్నా చిన్నవాడు, కానీ మర్యాద, గౌరవం. ఆ ఇంటి చిన్న పిల్లాడు చూడండి, అన్నదమ్ముల్లో ఆఖరివాడు, వాడి గౌరవం చూడండి. ఆ అన్నదమ్ములు అందరంతే అంటాం. సహదేవుడు కృపాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని, అశ్వత్థామని సాగనంపాడు. ఇక దృష్టజ్యుమ్నుడు బావమరిది కూడా బావగారి ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే తన ఇంటి కార్యంలాగే తోబుట్టువు యొక్క అభ్యున్నతి కోసం చేస్తాడు కదూ. వాళ్ళ మధ్య ఉన్న ఐక్యతకి నిదర్శనం. ఆ దృష్టజ్యుమ్నుడు విరాట మహారాజుని, భగదత్తుణ్ణి, అలాగే మిగిలినటువంటి వారిని దగ్గరుండి సాగనంపాడు. ఒక్క తన అన్నదమ్ములు, మామగారు, బావమరుదుల వరకే కాదు, ఆ సంస్కృతి కొనసాగాలి అంటే పిల్లలకి నేర్పాలి. ధర్మరాజు గారి యొక్క సౌశీల్యానికి, ఔదార్యానికి, ఆయన కుటుంబ వ్యవస్థకి వేసినటువంటి పెద్దపీటకి తార్కాణం అభిమన్యుణ్ణి, ఉపపాండవుల్ని పిలిచాడు. వాళ్ళు పిల్లలు, తర్వాతి తరం వాళ్ళని పిలిచి, మీరు పర్వతదేశరాజులు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరినీ దగ్గరుండి సాగనంపండి అన్నాడు. వీళ్ళందరూ దగ్గరుండి సాగనంపాడు. ఎవరి పట్లైనా అమర్షంతో ప్రవర్తించాడా? అందరూ వెళ్ళిపోతుంటే ఒక్క దుర్యోధనుడు, శకుని మాత్రం ఇంకొక 2 రోజులుండి మయసభ చూసి పెడతాము అన్నారు. తప్పకుండా చూసి వెళ్ళు అన్నాడు. అక్కడ ఉన్నాడు, అందుకు వచ్చింది ఆ మయసభ.
దాని కారణంగానే ప్రబలింది వైరం. ఎక్కడో అక్కడ మరి ధర్మ సంస్థాపన జరగాలిగా. అది కృష్ణ పరమాత్మ యొక్క భవిష్యత్ దర్శనం. ఆలోచించి మయుణ్ణి సభా నిర్మాణం చెయ్యన్నాడు. ఆ సభ చూడాలని దుర్యోధనుడు ఉవ్విళ్ళూరాడు. 2 రోజులు దుర్యోధనుడు ఉండిపోయాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతుంటే 5 పాండవులు దగ్గరుండి సాగనంపి ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా బెంగగా ఆయన వెళ్ళిపోయిన వైపు చూస్తూ లోపలికి వెళ్ళారు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? తను మడుగులో పడిపోయినప్పుడు కృష్ణుడు కూడా చూసి నవ్వాడని చెప్పాడు. భారతంలో కృష్ణుడు వెళ్ళిపోయాడని ఉంది. అంటే అసలు దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలు పరమ అసత్యములు. అసలు నిజంగా మడుగులో పడినప్పుడు వీళ్ళు నవ్విన వాళ్ళల్లో లేరు. ధర్మరాజు లేడు, కృష్ణుడు లేడు, ద్రౌపది లేదు. ద్రౌపది ఉన్నది అన్నది అభూత కల్పన దుర్యోధనుడి విషయంలో. కాబట్టి ఇంత గొప్పగా రాజసూయాన్నంతటినీ కూడా పూర్తి చేశాడు. అయినా ఎక్కడో చిన్న దిగులు, ఎక్కడో చిన్న బెంగ. అంతా అయిపోయింది కానీ విఘ్నం వస్తుందన్నాడు, ఉత్పాతములు జరుగుతాయన్నాడు. ఉత్పాతములంటే ఆకాశంలోంచి పడితే పిడుగు, భూమి కంపిస్తే భూకంపం. అలాగే అంతరిక్షమునందు తోకచుక్కలు లాంటివి కనపడతాయి, అవన్నీ ఉత్పాతములు అంటారు. శిశుపాల వధ ఉత్పాతం. ఇక్కడతో అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ రాజసూయం వల్ల? ఇది ధర్మరాజు గారి భయం. అందరూ వెళ్ళిపోయారు. వ్యాస భగవానుడు అన్నాడు, నేను కూడా సెలవు తీసుకుంటాను, వెళ్ళొస్తాను. నాయనా చక్కగా చేశావు యాగం, చాలా సంతోషం అన్నాడు. అయ్యా మీరు రావడమే అదృష్టం, కానీ మీరు తప్ప ఎవరు చెప్తారు నాకు? నా మనసులో ఒక పెద్ద సందేహం ఉంది, ఆ సందేహానికి జవాబు చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. వ్యాసుడు ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఏమిటి చెప్పి, ఏమిటి నీ అనుమానం అన్నాడు. నారద మహర్షి ఈ రాజసూయ మహాయాగం మీ నాన్నగారు చెయ్యమని చెప్తున్నారు అని చెప్పినప్పుడు నాతో ఒక మాట అన్నాడు. ఇది జరుగుతున్నప్పుడు విఘ్నాలు వస్తాయన్నాడు. ఇది జరిగిన తరువాత ఒక మహాయుద్ధం జరుగుతుంది అన్నాడు. అది శిశుపాలుడి వధతో పూర్తయిపోయినట్టేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయా ఇటువంటివి అని అడిగాడు. వ్యాస భగవానుడు అన్నాడు, త్రయోదశ సమారాజ ఉత్పాతానాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతే త్వమేకం కారణం కృత్వా కాళీన భరతర్షభ సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధనాపరాధేన భీమార్జున బలీన చ. శిశుపాల వధతో నువ్వు చేసిన రాజసూయ మహాయాగమనకు సంబంధించిన ఉత్పాతములు పూర్తయిపోయాయని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. దీనికి సంబంధించినటువంటి ప్రకంపన 13 సంవత్సరములు ఉంటుంది. 13 సంవత్సరముల తరువాత ఒక ప్రళయ సమానమైనటువంటి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి నువ్వే ప్రధాన కారకుడవుతావు ధర్మరాజా. యాగం నువ్వే చేసావు కాబట్టి త్వమేకం కారణం కృత్వా, నీ కారణంగానే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు సమేతం పార్థివం ఛత్రం, రాజులు కొన్ని వేల మంది లక్షల మంది పడిపోతారు, నశించిపోతారు ఆ యుద్ధంలో. దానికి ఇంకొకరు కారణం ఎవరు? దుర్యోధనాపరాధేన, దుర్యోధనుడు చేసినటువంటి భయంకరమైన ఒక అపరాధము కారణమవుతుంది. దుర్యోధనాపరాధేన భీమార్జున బలీనచ, భీమార్జునుల యొక్క బలం తోడవడం ఇంతమంది రాజుల యొక్క వినాశనానికి కారణమవుతుంది. అంతేకాదు, నీకు తొందరలో ఒక స్వప్నం వస్తుంది. స్వప్నే ద్రక్షసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రితాం దిశం కాలోహి దురతిక్రమ. నువ్వు ఎందుకు బెంగపెట్టుకుంటావు? కాలాన్ని దాటడం ఎవరి శక్యం కాదు. ధర్మాధర్మముల మధ్య నలుగుడు ఏర్పడినప్పుడు అధర్మం క్షయం కావలసి వచ్చినప్పుడు ధర్మం కొంత ఒరిపిడికి లోనవుతుంది, తప్పదు. కాలాన్ని దాటడం ఎవరి శక్యం కాదు. ఇది జరిగి తీరుతుంది. కొద్ది రోజులలో నీకు ఒక స్వప్నం వస్తుంది, కళ. ఆ కళలో వృషభధ్వజుడైనటువంటి మహానుభావుడు, నందివాహనారూఢుడైనటువంటి పరమేశ్వరుడు దక్షిణ దిక్కు వంక చూస్తూ, అక్కడ పితృదేవతలు ఉంటారు, దక్షిణ దిక్కు వంక చూస్తూ నీకు దర్శనమిస్తాడు. ఎన్ని లక్షల మందో తెగటారిపోతారనడానికి అది నిదర్శనం. అటువంటి స్వప్నం నీకు కలుగుతుంది. అయితే
ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయి జరుగుతాయని బెంగ పెట్టేసుకొని మాత్రం నువ్వు కూర్చోవద్దు. నువ్వేం చేస్తావంటే దీని గురించి బెంగ పెట్టుకోకుండా నువ్వు అప్రమత్త స్థితో దాంత పృథివీం పరిపాలయ. అప్రమత్తుడవై అంటే ఏమో ఏదైనా జరిగే అవకాశం ఉంది, మనం ఇంత చిన్నదే అనుకుని వెడతాం, కానీ అది పరమ భయంకరమై రాచపుండవుతుంది. చిన్నదనుకున్నది గోళ్లతో పోతుందనుకున్నది గొడ్డళ్ళకెడుతుంది. ధర్మరాజా, నీ ఊహకు అందదు, జరుగుతుంది. కానీ అప్రమత్త స్థితో దాంతో ఇంద్రియములను నిగ్రహించి దాని గురించి బెంగ పెట్టుకోకుండా శాస్త్ర విధిని ధర్మాన్ని నమ్ముకుని పరిపాలన ప్రజలని చెయ్యి. ప్రశాంతంగా ఉంది. జరగవలసినది జరిగిపోతుంది, నువ్వేం చేయలేవు, ఇది జరిగి తీరవలసింది అని చెప్పాడు వ్యాసుడు. ఇంకా వ్యాసవాక్కుకి తిరిగే ఉంటుందండి. అన్నీ జరిగినప్పుడు ఇది జరగదా? జరుగుతుంది. ధర్మరాజు గారికి వెంటనే మనసులో చాలా దిగులు కలిగింది. ఆయన మృదువైనటువంటి హృదయం ఉన్నవాడు. ఇతరులు నశించాలని కోరుకుంటే చిన్నతనంలోనే అసలు భీష్మద్రోణాదులకు చెప్పద్దు దుర్యోధనుడు చేసిన పనులు, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, అయ్య బాబో ఇంత ఉత్పాతం వస్తుందంటారు, పైగా ఇది ఒక రోజు కాదు 2 రోజులు కాదు 13 సంవత్సరములు ఉంటుందంటున్నారు. 13 సంవత్సరములు ఇలా ఉంటుంది అంటే ఏ గొడవలు లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచించుకున్నాడు. తమ్ముళ్ళను నలుగురిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, ఒరే వ్యాసుల వారు చెప్పారా 13 ఏళ్ళు ఉత్పాతంట, నేను ఏ మంచి పని చేద్దామనుకున్నా ఏది మాట్లాడినా వైరం వస్తుంది, అందున జ్ఞాతితో చాలా తొందరగా వస్తుంది. పెదనాన్న బిడ్డల సంగతి మీకు తెలుసుగా, అనాలి అనలేదు, జ్ఞాతితో తొందరగా వైరం వస్తుంది. దుర్యోధనాదులు ఎప్పుడూ దెబ్బలాటకి సిద్ధం కదూ, అందుకని మరింత జాగ్రత్త. ఇతర రాజుల విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఎక్కడ బయలుదేరిన నిప్పురవ్వ పెద్ద మంట అవుతుందో దానికి నేను కారణమవుతానో, ధర్మరాజు కారణంగా ఇంతమంది చచ్చిపోయారంటారో అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ నుంచి 13 సంవత్సరముల పాటు నేను ఈ ప్రతిజ్ఞా పరిపాలనం చేస్తాను. అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత న ప్రవక్ష్యామి పరుషం భ్రాతృన్ అన్యాంశ్చ పార్థివాన్. ఇక ఈ రోజు నుంచి ప్రత్యేకించి నాకు సోదరులు ఎవరుంటారో, జ్ఞాతులు సోదరులేక ధృతరాష్ట్రుడి కొడుకులు, వాళ్ళు ఎవరు ఏది చెప్పినా నేను వద్దన్నా, నేను కాదన్నా, నేను చేయనన్నా. వాడు నన్ను ఏదైనా చేయమంటే చేసేస్తాను, వాడు ఏదైనా పట్టుకుపోతే ఊరుకుంటాను. ఇది తప్పు కదా అని నేను వాదించను, గొడవకెళ్ళను. ఎందుకని అంటే నా వల్ల చిలికి చిలికి గాలివానయ్యి అది ఏమవుతుందో ఆఖరికి. అందుకని నేను మౌనంగా ఉంటాను. ఎవరు ఏమనని, ఎవరు ఏం చేయమని, ప్రత్యేకించి జ్ఞాతి విషయంలో, సోదరుల విషయంలో అస్సలు ఏమీ అన్నాం. వాడు ఏం చేసి పెట్టమంటే చేసి పెట్టేస్తాను, వాడు ఏమి ఇమ్మంటే ఇచ్చేస్తాను. అప్పుడు గొడవ ఎందుకు వస్తుంది? మౌనంగా ఉన్నవాడికి, అవతల వాడితో అసలు విభేదించని వాడికి ఇంకా దెబ్బలాట వచ్చే అవకాశం ఏది? దెబ్బలాట రానప్పుడు యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధం రానప్పుడు ఇన్ని లక్షల మంది ఎందుకు మరణిస్తారు? అంతమంది మరణించినప్పుడు నేను కారణమని ఎందుకు అనుకుంటారు? అందుకని నా వంతు ప్రయత్నం ఏమిటంటే 13 ఏళ్ళు సోదరులు ఏం చెప్తే చేసేస్తా. సోదరుల గురించి కానీ సాటి రాజుల గురించి కానీ ఎన్నడూ పరుషంగా మాట్లాడను. వాడి తప్పు చేశాడు కదా అని అన్నాం. ఇది నేను అనుకుంటున్నాను. అద్య ప్రభృతి పర్యంతం, ఇక్కడి నుంచి నేను ప్రతిజ్ఞ 13 ఏళ్ళు ఏం చేయను అని ధర్మరాజు గారు ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు అన్నారు, భ్రాతుర్జ్యేష్ఠస్య వచనం పాండవాసం నిశమ్యయత్ తమేవ సమవర్తంత ధర్మరాజా హితే రతాః. ఆ భీమార్జున నకుల సహదేవులు అన్నారు, నువ్వు పెద్దవాడివి, తండ్రి వంటి వాడివి, నువ్వు ధర్మాత్ముడవు, నీవు ఏది ఆలోచిస్తే అదే మా ఆలోచన, నీకు అపఖ్యాతి రాకూడదు. 13 సంవత్సరములు నువ్వు మౌనంగా ఉంటాను అంటున్నావు. 13 సంవత్సరములు జ్ఞాతి వైరాన్ని అసలు కోరుకోను. రాజుల గురించి కానీ సోదరుల గురించి కానీ తక్కువ చేసి ఎన్నడూ మాట్లాడనన్నావు. మేము కూడా అంతే. నువ్వు ఏం చేస్తున్నా మేము చేతులు కట్టుకుని పక్కన కూర్చుంటాం. నువ్వు ఎలా మౌనంగా ఉంటావు మేము అలా మౌనంగా ఉంటాం. ఏది ఏమైపోని నీకు అపఖ్యాతి రాకూడదు.
ఎప్పుడూ ఎలా ఉన్నామో ఇప్పుడు అంతే. కాబట్టి నిన్ను మేము అనువర్తిస్తాం. కాబట్టి పాండవాసం నిశయ్యతత్ తమేవ సమవర్తంత ధర్మరాజా హితేరతాహ. ధర్మరాజు యొక్క హితాన్ని కోరుకున్న వాళ్ళై ఆ నలుగురు తమ్ముళ్ళు కూడా అలా ధర్మరాజు గారికి మాట ఇచ్చారు. సరే, 5గురు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈలోగా 2 రోజులు ఉన్నాడు కదా దుర్యోధనుడు. ఆయన మయసభ అంతటినీ చూశాడు. చూసినప్పుడు అదో అద్భుతం ఆ మయసభ. ఒక చోట గోడ లేదనుకుని వెళ్ళి తలకి బొప్పి కట్టేట్టుగా తగిలించుకున్నాడు. ఒక చోట సరోవరం కాదు, అది జలాశయం కాదనుకుని అందులో కాలు వేసి కింద పడ్డాడు, బట్టలు తడిసిపోయాయి. వేరొక చోట స్ఫటికంతో నిర్మింపబడిన గోడ చూసి అది గోడ కాదనుకున్నాడు. ఇలా అసలు ఆ సభలో ఉన్న చిత్ర విచిత్రాలకి, ఆ రాజసూయం జరిగిన తీరుకి, రాజసూయంలో వచ్చినటువంటి కానుకలకు ఎక్కడ లేని అసూయ పెంచేసుకున్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.